నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. బాసర ఆలయ పునర్నిర్మాణానికి 225 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. హర్షం వ్యక్తం చేసిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ స్ఫూర్తిని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేద్కర్ భవన్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కె ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పలువురు ముఖ్య నాయకులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాత అంబేద్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ఎంత చొరవతో ఈ జయంతిని జరుపుకుంటున్నారంటే తన ఇచ్చిన వాగ్దానాల వల్ల, తన ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల, తనకి ఒక వక్తగా ఉన్న నైపుణ్యం వల్ల. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళతో కూడా కోరేది ఏంటంటే, మనం బాబు జగ్జీవన్ వారి ఏదైతే ఆదర్శాలు, వాళ్ళు ఏదైతే సందేశాలు ఇచ్చారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే నైపుణ్యం, మీ స్కిల్. అంటే మనం సామాజికంగా సమానం ఉండాలి అంటే మన దాంట్లో స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఆ నాణ్యత మన చదువు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, అందులో ఉంటేనే మనం మన హక్కుల గురించి అడిగే మనకి అవకాశం దొరుకుతుంది. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని నింపాలని ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. మహనీయుల కృషి ఫలితంగానే నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెల్లదీస్తున్నామని అన్నారు. వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన ఓ మేధావిగానే కాకుండా మంచి వక్తగా, మానవతా దృక్పథం కలిగిన నాయకుడిగా ప్రజాదరణ పొందారని అన్నారు. అలాగే ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సార్ మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో
పయనించాలనే సంకల్పంతో అహర్నిశం శ్రమించారని అన్నారు. జగ్జీవన్ రామ్ సమాజంలో సమానత్వం కోసం పరితపించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజ్ గంగారాం, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇటీవల మృతి చెందిన ప్రముఖ దళిత నేత సిద్దిరాములను ఈ కార్యక్రమం సందర్భంగా స్మరిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ గురించి అనేక మంది ఆయన జీవిత పుట్టినప్పటి నుండి ఆయన గొప్పతనం, ఆయన ఏదైతే కేంద్ర మంత్రిగా అనేక శాఖలు నిర్వర్తించి ఆయన ముద్ర ఈరోజు కూడా రైల్వే శాఖలో కానీ, వ్యవసాయంలో కానీ, డిఫెన్స్లో కానీ ఉన్నదంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఇక నేను దళిత సోదరులు కోరుతా ఉన్నా, కొద్దిగా రాజకీయ చైతన్యం మన దాంట్లో బాగా ఉంది, కానీ మహిళలలో ఇంకా మీరు చైతన్యం పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డీడీ గారు 2 మహిళల్ని పిలిస్తే వచ్చి మాట్లాడలేదు ఇప్పటిదాకా. మోడీ గారేమో 33% రిజర్వేషన్ ఇచ్చిండు, మహిళలకేమో ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. రాబోయే ఎలక్షన్లలో 33% అంటే మన హిందూ రిజర్వేషన్ కావచ్చు, లేదా మహిళలకు కూడా రిజర్వేషన్ కావచ్చు. అందుకే చైతన్యం కూడా అన్ని అంటే రాజకీయ చైతన్యం కూడా అవసరమే. దాంతోపాటు కలెక్టర్ గారు చెప్పింది అంటే ఈరోజు అంబేద్కర్ గారు కానీ, జగ్జీవన్ రామ్ గారు కానీ, ఇదే కాదు రాబోయే తరాలకు కూడా ఆదర్శం ఉన్నాడంటే చదువు ముఖ్యం అందరికీ. అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. అర్ధరాత్రి కురిసిన వడగళ్ల వానతో వందల ఎకరాల్లో వరి ధాన్యం నేలరాలింది. పంట నష్టపోయిన సిరికొండ, దర్పల్లి మండలాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, జనిగ్యాల, చీమాన్పల్లి గ్రామాల్లో అర్ధరాత్రి కురిసిన వడగళ్ల వాన కడగళ్లు మిగిల్చింది. సుమారు అరగంట పాటు కురిసిన ఈ వానతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలోనే నేలరాలింది. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి 30,000 రూపాయల వరకు ఖర్చు చేసి సాగు చేసిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట కోల్పోయామని వాపోతున్నారు. నేలరాలిన వరి పైరును చూపిస్తూ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదన ఆకాశాన్ని అంటుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా స్థాయి యంత్రాంగంతో సర్వే నిర్వహించి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఒక రాత్రి 12 గంటలకు పడ్డ వర్షానికి, అకాల వర్షానికి దాదాపు ఒక 500 ఎకరాలు పంట ఒక గంట లోపటినే మాయం చేసిపోయినట్ల మొత్తం భూమి పాలు చేసిపోయింది. కాబట్టి మేము 6 నెలలు కష్టపడి దీన్ని నీళ్ళు లేక కష్టపడి, తిండి లేక, తిప్పలు లేక, నీళ్ళు లేక చాలా కష్టపడి మూలములకు తిప్పుకుంటా పారించుకుంటా పోతే మాకు ఒక్క గంట లోపటినే మొత్తం మాయం చేసిపోయిందని చెప్పి ప్రజలకు అంతా కోరుకుంటున్నాం. దర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన తీవ్ర నష్టం కలిగించింది. వరి పంట పొలాలు, మామిడి తోటలు దెబ్బతినడంతో పాటు కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లు కూడా ధ్వంసమయ్యాయి. సేన్ల మీద, కృష్ణ మందిర్ ప్రాంతం, తమ్మలోడి బాగు, దుబ్బాక తోవ, రేక్లపల్లి తోవ, దమ్మన్నపేట, డీబీ తాండా, మరియా తాండా, బేలియా తాండా, ఇంద్రనగర్ తాండా, గోవిందపల్లి, రామడుగు ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పంట నష్టం అంచనా వేయించి రైతులకు తక్షణ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రి వచ్చిన వడగండ్ల వాన వల్ల రాళ్ళు విపరీతంగా పడడం జరిగింది. ఈ పడడంతో దర్పల్లి మండలం, దర్పల్లిలో ఉన్నటువంటి చేన్ల మీద నుంచి పడితే అక్కడ నుంచి కృష్ణ మందిర్ నుంచి ఇక్కడ దమ్మన్నపేట, తమ్మరోడ్ బాగు, అలాగే ఈ బేలియతండ, మరియతండ, గోవిందపల్లి, దమ్మన్నపేట ఈ ఊర్లన్నిట్లల్లా విపరీతమైన వడగళ్ల వానతోని ఈ యొక్క పంట, నోటికొచ్చిన పంట తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ రైతు ప్రకాశ్ అనే రైతు మరియతండ, ఈయన కౌలు చేస్తున్నాడు. కౌలు చేస్తే ఇలా నోటికొచ్చిన పంట ఒక్క ఇత్తు లేదు, చూసిరు కదా, ఒక్క ఇత్తు లేదు. ఈ నష్టం ఎవరు కూర్చాలి? తెలంగాణ ప్రభుత్వ కృషితో బాసర ఆలయ క్షేత్రం అన్ని విధాల అభివృద్ధి చెందనుందని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం 225 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా
225 కోట్ల రూపాయలు మంజూరు చేయడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన జీవో విడుదల కావడంతో ఆలయ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఈ భారీ నిధులు ఒకేసారి విడుదలయ్యాయని తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆలయం శిథిలావస్థకు చేరినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నిధులతో ఆలయ పునర్నిర్మాణం, రాజగోపురాల నిర్మాణం, కోనేరు ఆధునీకరణ, రహదారుల విస్తరణ, మొత్తం మాస్టర్ ప్లాన్ అమలు కోసం 327 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరాలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇతర నాయకులు కూడా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిధులు సాధించడంలో ఎమ్మెల్యే కృషి అభినందనీయమని, గతంలో నిర్లక్ష్యం జరగడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుల తల్లి సరస్వతి అమ్మ దర్శనానికి, అదేవిధంగా ఆయన మన్మడ అక్షరాభ్యాసానికి, ఏదైతే టెంపుల్ శీతలావస్థలో ఉంది దానికి న్యూ మోడరైజేషన్ చేసి 225 కోట్లు రిలీజ్ చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. టోటల్ ఎస్టిమేట్ ఏదైతే తనికెళ్ళ ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఎస్టిమేట్ ఇచ్చారో 372 కోట్లతో ఈ ఆలయ పూర్తిగా క్యూ కాంప్లెక్స్ అనుకోండి, గోపురాలు అనుకోండి, అదేవిధంగా మహంకాళి టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, ఆ టెంపుల్స్ అనుకోండి, అక్షరాభ్యాసం, క్యూ కాంప్లెక్స్, ఇవి అన్నిటికీ టోటల్ 372 కోట్లు జరుగుతాయని ఎస్టిమేట్ వేసిన తనికెళ్ళ డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారు 225 కోట్లు ఇమీడియట్ రిలీజ్ చేసి మా తెలంగాణ రాష్ట్రానికి అందుకే దక్షిణ భారతదేశంలో ఏదైతే తదుల తల్లి సరస్వతి అమ్మ టెంపుల్ ఉంది, ఏకైక టెంపుల్, దానికి అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి ఇచ్చిన 225 కోట్లకు మా ముదోల్ నియోజకవర్గ ప్రజలు నా తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు సంస్కారం నేర్పించాలని, చేసే పనిలో దైవత్వాన్ని చూడాలని బిచ్కుంద సంస్థాన్ మఠం 108వ సద్గురు సోమలింగం శివాచార్య మహాస్వామీజీ అన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలని, ఏ పనినైనా ఇష్టంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శనివారం నిర్వహించిన హిందూ సమ్మేళనానికి బిచ్కుంద సంస్థాన్ మఠం 108వ సద్గురు సోమలింగం శివాచార్య మహాస్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మానికి ప్రతి హిందువు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. మనలో చాలా మందికి భగవద్గీతపై అవగాహన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భజనలు, సత్సంగులు, ప్రవచనాలతో హిందువులు ఉత్తేజపరులవుతారన్నారు. హిందువులు ఐక్యంగా ఉండాలని స్వామీజీ పిలుపునిచ్చారు. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ భారతదేశానికి పునాది లాంటిదని ముఖ్య ప్రవచనకర్త వనవాసి కళ్యాణ ఆశ్రమం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శివరామకృష్ణ అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేసినప్పుడే మనిషిలోని నైపుణ్యం బయటపడుతుందన్నారు. రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు ప్రతి ఇంటిలో ఉండాలన్నారు. ఈ గ్రంథాలను పిల్లలతో చదివించాలన్నారు. 15 సంవత్సరాల కృషితో ఆర్ఎస్ఎస్ దేశం అంతటా వ్యాపించిందన్నారు. ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నాం, మనం ఏం సంస్కారం ఇస్తున్నాం, సనాతనమైనటువంటి మన సంస్కారం మనం ఏం నేర్పుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తుళ్ళి పడబోకి తుంటరి మనస, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ. ఎంత గొప్ప పదవులు అయినా చక్రవర్తి తానై ఉన్నా సాగు తప్పబోదన్న పరమహంసదే. ఈ భోగాభాగ్యాలన్నీ ఉన్నా పరమాత్మని కృపయే విన్నా, అది నీకు లేకున్నా బ్రతికేసున్నా. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని సంస్కారవంతంగా ఉంచడమే. మీరు చూడండి, ఒక్క అమ్మాయి అయినా దేవాలయానికి ముస్లిం అమ్మాయి వస్తుందా? ఎందుకు రాదండి? ఇంట్లో నూరి పోస్తా. మనం అల్లాను తప్పితే ఏ దాన్ని మొక్కకూడదు, ఏ స్వాములను మొక్కకూడదు, ఎక్కడ మన తలను వంచకూడదు. చిన్న అమ్మాయిని మన శివరాత్రికి గురుకుల విద్యార్థులు మా మఠానికి వచ్చారు. కాశీనాథ స్వామి దేవాలయం 370 మందిలో అందులో 15 మంది ముస్లిం అమ్మాయిలు ఉన్నారు. 355 మంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వాళ్ళు 3వ తరగతి, 5వ తరగతి,
10వ తరగతి ఉన్నారన్నమాట. వాళ్ళు బయట నిలబడ్డారు. వీళ్ళందరూ దర్శనం చేసుకొని నా దగ్గరికి వచ్చి ప్రసాదం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు స్వామీజీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు శుభదేశ్ పాండే, హిందూ సమ్మేళనం గౌరవ అధ్యక్షులు శివరాజు, కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, రామాలయ కమిటీ కార్యదర్శి సింగిడి శోభ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఏప్రిల్ మొదటిలోనే ఎండ తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం ఉదయం 9 దాటితే ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు పగలు సూర్యుని తాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాలలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3-4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజుల్లో పలు జిల్లాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. నేడు, రేపు రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాను అలర్ట్ చేసింది. రాష్ట్రంలో ఎండలు మరోవైపు వానలతో భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అకాల వర్షాలకు పలు జిల్లాల్లో పంట తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతారని వాతావరణ శాఖ హెచ్చరించింది. యువత తమ సమయాన్ని ఫోన్లో కాకుండా మైదానంలో గడపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జిల్లాలో మాత్రం స్టేడియం లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఇప్పటికే స్టేడియం విషయం అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన గుర్తు చేశారు. రూరల్ మండలంలోని కేశాపూర్ గ్రామంలో వైద్యులు అభినవ్, కిరణ్ కుమార్, చైతన్య కుమార్, ప్రశాంత్ రెడ్డిలు ఏర్పాటు చేసిన రాకెట్స్ క్రికెట్ గ్రౌండ్ను ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం వైద్యమే కాకుండా యువత కోసం క్రికెట్ మైదానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అయితే ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లేకపోవడం క్రీడాకారులకు శాపంగా మారిందన్నారు. జిల్లాలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో ఆయా క్రీడా అంశాల్లో రాణిస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జిల్లాలో మాత్రం స్టేడియం లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే తాను స్టేడియం విషయం అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. అలాగే యువత డ్రగ్స్, మద్యం వైపు కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలన్నారు. అలాగే అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నగర మేయర్ ఉమారాణి, డీసీపీ బాసువారెడ్డి, కేశాపూర్ సర్పంచ్ గంగాధర్, డాక్టర్ మోతీలాల్, బీజేపీ కార్పొరేటర్లు మఠం పవన్, బంటు, ప్రీతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా ఉత్తమ పార్లమెంటరియన్గా, భారత ప్రధానిగా దేశానికి అనేక సేవలు అందించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. సామాజిక వివక్షతను ఐక్యంగా ఎదుర్కోవడమే బాబు జగ్జీవన్ రామ్కి అర్పించే ఘనమైన నివాళి అని ఆయన తెలిపారు. నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్, 9వ డివిజన్ కార్పొరేటర్ సురేఖ అమర్ సింగ్, బహుజన సేవా సొసైటీ అధ్యక్షులు మారుతి ప్రవీణ్ల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని చందర్ గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారని, భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన జీవితం సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని అన్నారు. 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా, ఉత్తమ పార్లమెంటరియన్గా, భారత ప్రధానిగా
దేశానికి అనేక సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని కోరారు. నాడిస్క్ నుండి నేటి వరకు ఏ స్థాయి పదవులు ఉన్నా కుల వివక్షతను ఎదుర్కోవడం తప్పడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం అంటే దళితుల పట్ల ఏ విధమైన సామాజిక వివక్ష కనబడుతుందో అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను విద్యకు దూరం చేసే పద్ధతుల్లో హైకోర్టు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల నుండి తీసుకోవాలని తీర్పును ఇవ్వడం పట్ల విద్యా హక్కుని నిరుగారుస్తున్నారన్నారు. న్యాయ వ్యవస్థ కూడా సామాజిక వివక్షతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, వాటిని రూపుమాపడమే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులని కొనియాడారు. ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, సమతావాది నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డల్లా సురేష్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డల్లా సురేష్ మహాజన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత, బహుజనుల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడని తెలిపారు. ఆయన ఆశయాలను అందరూ అనుసరించి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బుడ్డ పోషెట్టి మాది, ఒడ్డపల్లి మాజీ సర్పంచ్ సరిదాస్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సన్నీగౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జయరాం మాదిగా తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కార్యాలయం వద్ద స్వాతంత్ర సమరయోధుడు, సమతావాది నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలో జన్మించి దేశానికి దాదాపు 50 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించారని అన్నారు. అలాగే 30 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేసి మహోన్నత నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయన జయంతిని జరుపుకోవడం అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీ పాలకవర్గ సమావేశంలో చర్చించి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు నాగేష్, ఎల్పీ పోచయ్య, బాలాజీ, రూపేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రైతులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
రూరల్ నియోజకవర్గంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని, రైతులకు అండగా ఉంటామని, తమది రైతు ప్రభుత్వమని అన్నారు. అకాల వర్షాల వల్ల సంభవించిన నష్ట నివారణ, తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అకాల వర్షం, గాలి, వాన బీభత్సం కారణంగా ఆయా ప్రాంతాల్లో గుడిసెలు కోల్పోయిన వారిని సైతం గుర్తించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అటు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్ల తొలగింపు, ఇతరత్ర నష్టాలను సైతం గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటామని, ఎవరు కూడా ధైర్యపడకుండా ఉండాలని అభయం ఇచ్చారు. కాగా ఇప్పటికే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. యాద్గార్పూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పోచారం సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అల్లు పెరుగని కృషి చేసిన మహనీయులు జగ్జీవన్ రామ్ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కోటగిరి, యదుగార్పూర్ గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించగా మండల ప్రజాప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యదుగార్పూర్ గ్రామంలో పోచారం సురేందర్ రెడ్డి బాబు జగ్జీవన్ రామ్ నూతన విగ్రహదాతగా నిలిచారు. జయంతి సందర్భంగా మండల ప్రజాప్రతినిధులతో కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివారు నుండి డప్పు వాయిద్యాలతో పోచారం సురేందర్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, సర్పంచ్లు బర్ల మధుకర్, గౌస్, రిటైర్డ్ ఉపాధ్యాయులు నాగయ్య, దౌలయ్య తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు గారు దళితుల కోసం కాకుండా ఒక భారతదేశానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, ఒక డిఫెన్స్ శాఖ మంత్రిగా, అదేవిధంగా లేబర్ మినిస్టర్గా ఎన్నో పదవులు మరియు భారత ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి కూడా బాబు జగ్జీవన్ రావు దానికి మంచి అడ్వైజర్గా ఉండి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటే బాగుంటుంది, భారత రాజ్యాంగం ఎలా ఉంటే బాగుంటుంది, దళితుల కోసం కానీ, ఇటు బీసీల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం కానీ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని అప్పుడు రాసేటప్పుడు ఆయన ముఖ్యమైన వ్యక్తి కూడా ఉండే. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పేసి రాశారో ఆ విధంగా ఈరోజు అన్ని వర్గాలకు గ్రామాలలో సర్పంచ్ స్థాయి నుంచి సాలూరాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబూజీ మార్గంలో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం సాలూర మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్థానిక నాయకులు పాల్గొని ప్రసంగించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ సుమారు 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో విశేషంగా రాణించారని గుర్తు చేశారు. రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా సేవలందించి అనంతరం భారత ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజ సేవలో ముందుండాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, మాజీ ఎంసీ వైస్ చైర్మన్ షకిల్, మాజీ సొసైటీ చైర్మన్ శివకాంత్, పిఆర్టీయూ మాజీ రాష్ట్ర నాయకులు ఇల్తపు శంకర్, సొసైటీ ఇన్ఛార్జి సిఇఓ సంజీవ్, ప్రజ్ఞశ్రీ రాజు, లక్ష్మణ్, డిస్కో సాయిలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ నెల ఇది. మేధావులైనటువంటి దళిత జాతిలో జన్మించినటువంటి ఇద్దరు మేధావులు జగ్జీవన్ రామ్ గారు, గౌరవ అంబేద్కర్ గారు ఇద్దరు జన్మదినం కూడా ఈ ఏప్రిల్ నెలలో రావడం మన భారతదేశ చరిత్రలో రాజ్యాంగం ఏర్పడే కంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఏ విధంగా భవిష్యత్తులో ఈ బడుగు బలహీన వర్గాలను చదువులో కానీ, రాజకీయంలో కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకులు. వారి యొక్క కృషి ఫలితంగా, వారి ఆలోచన పరంగానే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
సాలూర మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో మండల వ్యాప్తంగా సాలూర, కాజాపూర్, హుంస, మందర్న గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అరటి, మామిడి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రైల్వే కమాన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీలగిరి రాజు, నగర అధ్యక్షులు సర్పరాజు, మాజీ నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కో కన్వీనర్ డాక్టర్ పులి జైపాల్, సీనియర్ నాయకులు మాకు రవి, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రం మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించనున్నారు. ఆయన కాన్వాయ్ ముందుగానే బాసర చేరుకోనుంది. నవీపేట్ మండల కేంద్రం గుండా నాగేపూర్, కోస్లీ మార్గం మీదుగా కాన్వాయ్ బాసరకు చేరుకోనుంది. రేపటి పర్యటనకు సంబంధించిన ట్రయల్ రన్లో భాగంగా ఒకరోజు ముందుగానే ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం బాసరలోని జ్ఞాన సరస్వతి టెంపుల్లో సరస్వతి అమ్మవారిని దర్శించుకుని మనవడి అక్షరాభ్యాస కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం సుమారు 195 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బాబూజీ దేశానికి చేసిన సేవలు అపారమని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడిగా అభివర్ణించారు. 3 దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా సేవలందిస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన బాబూజీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడి మధులత శ్రీనివాస్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మొత్తం 8 మంది లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సహకారంతో ఈ చెక్కులు అందించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు బట్టల హేమంత్ తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుజ్జారపు రాకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బాబు జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశానికి తొలి ఉప ప్రధానిగా సేవలందించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో బ్రిటిష్ వారిపై పోరాడిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. దళితుల ఐక్యత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మారుతి, ఎల్లయ్య, భరత్, శంకర్, లక్ష్మి, సుకన్య, బాలమణి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర ఆలయ పునర్నిర్మాణానికి 225 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. హర్షం వ్యక్తం చేసిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్.
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.